హలో అండి, మా మరిది పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి ముందుగా పసుపు కొట్టాలి కదా, పసుపు రోలు దోయడం అంటారు. సో అది ఈ రోజు అనమాట. అసలు ఈ పసుపు రోలు ఎందుకు దోస్తారంటే ఈ రోజు అంటే ఈ పసుపు కొట్టిన తర్వాత రోజు నుండి అయితే మనం పెళ్లి పనులు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ముందుగా మనం పసుపు ఎందులో అయితే కొడతామో దాన్ని అయితే రెడీ చేసుకోవాలి. దానికి పసుపు రాసి బొట్టులు పెట్టి పసుపు కొమ్మ అయితే కట్టాలన్నమాట. తర్వాత ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలవాలి, బొట్టు పెట్టి వెళ్ళి ఇలా పసుపు రోలు దోస్తున్నాం వచ్చి పోటేయండి అని చెప్పి ముందుగా అయితే ఒక 5 పసుపు కొమ్ముల్ని ఆ రోట్లో అయితే వేసి తర్వాత దండం పెట్టుకుని అప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట దంచడం. ఆ పసుపు కొమ్ముల్ని దంచుతా ఉండాలి. అలా వచ్చిన వాళ్ళందరూ అలా పోటేశారనమాట. మేము కూడా వేసాము. ఈ పసుపు రోలు దోయడానికి కూడా ఒక ముహూర్తం ఉంటుంది. కరెక్ట్ గా ఆ ముహూర్తానికే మనం ఆ పసుపు కొమ్మ అందులో పోటేయాలన్నమాట. మేము అలాగే ఆ టైంకి పోటేసాము. ఆ తర్వాత కాసేపుడికి మేము పిలిచిన వాళ్ళందరూ రావడం అయితే స్టార్ట్ అయ్యారు. వాళ్ళు పోటేశాక అందరికి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చారు. ఇప్పుడు నుంచి అయితే మనం పెళ్లి పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. శుభలేఖలు ప్రింట్ చేసుకోవడం, బట్టలు తీసుకోవడం, అందరిని పిలవడం. ఈ రోడ్లో పసుపు కొమ్ములతో వచ్చిన పసుపును అయితే మనం పెళ్లి కొడుకు చేసినప్పుడు ఇంకా పెళ్లిలో అయితే వాడతాము. హలో అండి, మా మరిదికి ఈ రోజు అయితే లగ్నపత్రిక వచ్చింది. మా సైడ్ లగ్నపత్రిక ఏ విధంగా తీసుకొస్తారో ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. ఆడపిల్ల వారి తరపు నుండి అయితే మగవారు వస్తారనమాట లగ్నపత్రిక పట్టుకుని. అసలు లగ్నపత్రిక ఏంటంటే ఆడపెళ్లి వారు ఫస్ట్ శుభలేఖ అనమాట. మగ పెళ్లి వారికి ఇవ్వడానికైతే ఒక ముహూర్తం పెట్టుకుని అయితే వస్తారు. లగ్నపత్రికతో పాటు వాళ్ళు తీసుకురావాల్సిన ఏంటంటే 5 బొండాలు, పసుపు కొమ్ములు, తమలపాకులు, పసుపు, కుంకుమ, పువ్వులు, శుభలేఖలు, కటికీ బెల్లం. ఇంకా వాళ్ళు ఇంకేమన్నా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు. ఇవైతే మెయిన్ అనమాట. వీటన్నిటిని నేనైతే పళ్ళల్లో సదిరేసాను అనమాట. కరెక్ట్ గా ముహూర్తం టైంకి అయితే వీళ్ళందరూ లోపలికి వచ్చారు. ముహూర్తం టైంకి ముందు అయితే వీళ్ళు లోపలికి రాకూడదు అనమాట. టైం అవగానే వీళ్ళైతే లోపలికి వచ్చి మా అత్తయ్య గారు వాళ్ళు తెచ్చినవన్నీ ఆ ముహూర్తం టైంకి అయితే అందుకున్నాక దేవుడి దగ్గర పెట్టుకుని అయితే దండం పెట్టేసుకున్నారు అనమాట. యాక్చువల్లీ ముహూర్తం 3:30కి, కాకపోతే భోజనానికి రావాలని చెప్పి వాళ్ళు 1కి వచ్చారు. భోజనం చేసే కంటిన్యూస్ గా ఏదో ఒకటి పెడతానే ఉన్నారు. వాళ్ళేమో గ్యాప్ ఇవ్వండి అని చెప్పి అంటున్నారు. ఈ విధంగా అయితే మా మరిది లగ్న పత్రిక అయితే వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, పసుపు రోలు దోసేసాము, లగ్నపత్రిక కూడా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఏంటి, శుభలేఖలు ప్రింట్ చేయడమే కదా. ఈ రోజు అయితే శుభలేఖ సెలెక్ట్ చేసుకుని ప్రింట్ ఇద్దామని చెప్పి కోటి అయితే వెళ్తున్నాము. స్పెసిఫిక్ గా కోటియే ఎందుకు వచ్చామంటే ఇక్కడ ప్రైసెస్ పరంగా గానీ శుభలేఖల కలెక్షన్ పరంగా గానీ చాలా రీజనబుల్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ కోటిలో ఈ ఏరియా మొత్తం శుభలేఖలకు సంబంధించిందే. అడుగు ప్రతి కొట్టు శుభలేఖలే ఉంటాయి. చూసారా, మీరు చూస్తున్నవన్నీ శుభలేఖల షాప్సే అనమాట. మేము చాలా శుభలేఖలు సెలెక్ట్ చేసి చివరికైతే ఇదైతే ఫిక్స్ చేసుకున్నాము. లోపల శుభలేఖలు వీడియో తీయడానికి అయితే ఆయన ఒప్పుకోలేదు. లాస్ట్ మేము ఫైనలైజ్ చేసుకున్నాక ఆయన వీడియోకి ఒప్పుకున్నాడు. మేమైతే ద కార్డ్ ప్యాలెస్ లో అయితే శుభలేఖలు అయితే తీసుకున్నాము. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్ గా ఉన్నాయి. మేము తీసుకున్న కార్డ్ ప్రైస్ వచ్చేసి 11 రూపీస్ అనమాట. విత్ ప్రింట్ 11 రూపీస్ పడ్డది. సో చాలా రీజనబుల్ అనిపించింది. మేమైతే 400 కార్డ్స్ అయితే తీసుకున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, శుభలేఖల సెలక్షన్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే పెళ్లి బట్టల కోసం అయితే వచ్చాము. పెళ్లి కూతురు బట్టలకి అయితే మా అత్తగారు వాళ్ళు అండ్ పెళ్లి కూతురు తరఫున వాళ్ళు కలిపి వెళ్ళి అయితే తీసుకున్నారు. మా మరిదికి అయితే మేము సెలెక్ట్ చేద్దామని చెప్పి హైదరాబాద్ లో షాపింగ్ మాల్ కి వచ్చాము. ఫస్ట్ అయితే రిసెప్షన్ కి సూట్ అయితే తీసుకుందామని చెప్పి సూట్స్ అయితే ట్రై చేస్తున్నారు. ఈ సూట్ అయితే అంత ఏం అనిపించలేదు. ఇది అయితే ఫైనలైజ్ చేసాము. ఇదైతే పెళ్లి కూతురి లెహంగాకి చాలా కరెక్ట్ మ్యాచింగ్ గా ఉంది. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ ట్రై చేయడం స్టార్ట్ చేశారు. ఇదైతే అస్సలు నచ్చలేదు నాకైతే. ఇదైతే నచ్చింది. ఇంక ఇది ఫైనలైజ్ చేసాము. ఇది చాలా బాగుంది తనకి. వీళ్ళిద్దరికి అయిపోయాక మా అబ్బాయికి తీద్దామని చెప్పి కిడ్స్ వేర్ కి అయితే వెళ్ళాము. కిడ్స్ వేర్ లో చాలా మోడల్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ సమ్మర్ లో ఇవేమి పిల్లలు వేసుకోరు. సో సింపుల్ గా ఒక కుర్తా అయితే తీసాను. ఇంకోటి ప్యాంట్ అండ్ షర్ట్ మోడల్ తీసాము. ఇది నచ్చింది, కానీ పెళ్లికి బాగోదని చెప్పి లైట్ తీసుకున్నాము. పెళ్లికొడికి ఎక్కువ షాపింగ్ అంటే ఏముండదు. పెళ్లికూతురి కంటే ఎక్కువ చీరలు తీయాలి. పెళ్లికొడికి ఏంటంటే వైట్ పంచి, వైట్ డ్రెస్, ఇంకా రిసెప్షన్ కి ఒక 2 డ్రెస్సులు అంతే కదా. ఈ ఒక డ్రెస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసాము. ఇంకొక డ్రెస్ అయితే తీయాలి. అది ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటా అన్నారు తను. ఇదండి, ఈ విధంగా అయితే మా మరిది పెళ్లి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, శుభలేఖలు అయితే వచ్చేసాయి. ఇగో ఈ పెట్లో అన్ని శుభలేఖలే. మనం 400 అయితే ఆర్డర్ ఇచ్చాము. చూసారా ఎంత పెట్టొచ్చిందో. ఇది తీసుకురావాలంటే చాలా కష్టం. మేమైతే కార్లో వేసుకొచ్చేసాము హైదరాబాద్ నుండి. తీసుకొచ్చేసాం కానీ ఇప్పుడు అసలు తతంగం అయితే మొదలవుతుంది. ఈ శుభలేఖలన్నీ సెట్ చేసేటప్పటికి తల ప్రాణం తోకొచ్చేస్తుంది. ఎందుకంటే ఒక్కరి వల్ల అయితే అస్సలు అవ్వదు. కనీసం ఒక 5 to 6 మెంబర్స్ అయితే కూర్చోవాలి శుభలేఖలు సెట్ చేయడానికి. మాకైతే మేము మధ్యాహ్నం 4 కూర్చున్నాము. నైట్ 8 దాటేసింది శుభలేఖలన్నీ కంప్లీట్
కంప్లీట్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు వినాయకుడి బొమ్మ స్టిక్ చేయాలన్నమాట. ఒక్కొక్కటి స్టిక్ అవుతుంది, ఒక్కొక్కసారి ఏమో స్టిక్ అవ్వట్లేదు. సో దానికి మళ్ళీ గమ్ అయితే పెట్టి స్టిక్ చేయాల్సి వచ్చింది. చాలా టైం తీసుకుంది. కానీ అందరూ తలకో చేస్తే ఈజీ అయిపోతుంది కదా, మాకు అలాగే అయిపోయింది. ఎంతమంది చేతులు వేసినా కనీసం టైం అయితే తీసుకుంది. ఎందుకంటే ఈ శుభలేఖలు పెట్టడం అంత కష్టమైంది మాకు. ఏదన్నా పని మీద కూర్చున్నామంటే అది కంప్లీట్ అయ్యేదాకా వదలం కదా, అలాగే మేము ఆ రోజు శుభలేఖలన్నీ కంప్లీట్ అయ్యేదాకా అయితే లేగలేదు. శుభలేఖలు కూడా పెట్టడం అయిపోయింది. ఇంకేముంది, పంచిపెట్టడమే కదా. లెట్స్ గెట్ రెడీ. హలో అండి, మా మరిది పెళ్లి షాపింగ్ అయితే మేము కంప్లీట్ చేసేసాము. ఇక్కడ మా అత్తగారు వాళ్ళు అయితే పెళ్లి కూతురు షాపింగ్ కూడా కంప్లీట్ చేసేసారు. అసలు పెళ్లి కూతురికి ఏం చీరలు తీశారు అండ్ మా అత్తగారు వాళ్ళు ఏం చీరలు తీసారో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే మా అత్తగారు వాళ్ళు పెళ్లి కూతురికి తీసిన చీరలు అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి పెద్ద పట్టు చీర అనమాట. ఇది 27,000 అయితే పడింది, ఆఫర్లో వచ్చింది. నెక్స్ట్ ఏమో పసుపు మీద చీర. ఈ చీరతోనే పెళ్ళంతా అవుతుంది. ఆ పెద్ద పట్టు చీర ఏంటంటే కాసేపే కడతారు. మా సైడ్ పెళ్లి బట్టలు ఎలా తీస్తారంటే, ఇప్పుడు పెళ్లి కూతురు చీరలకి ఒక 50,000 అయినాయి అంటే మా అత్తగారు వాళ్ళు 50,000 పెళ్లి కూతురు వాళ్ళకి ఇస్తారు. అప్పుడు పెళ్లి కూతురు వాళ్ళు ఏంటంటే దాంట్లో హాఫ్ అనమాట, 25,000 25,000 వచ్చేసి పెళ్లి కొడుకుకి ఇచ్చేస్తారు. ఈ మిగతా చీరలన్నీ ఏంటంటే మా అత్తగారికి వాళ్ళ పుట్టింటోళ్ళు ఇంకా మా పుట్టింటోళ్ళు పెళ్లి రోజున నోము ఉంటది కదా, ఆ నోముకి బట్టలు పెడతారనమాట ఆ చీరలు. ఇది వచ్చేసి తల్లి వాయనం చీర. ఇది ప్రధానం బొట్లు అయితే వేస్తారనమాట. ఈ కాటన్ చీరలన్నీ దేవతగుళ్ళో ఇవ్వడానికి అయితే తీసుకున్నారు. పెళ్ళయ్యాక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దేవతగుళ్ళని తిరుగుతారు కదా ఊర్లో, వాళ్ళకు. ఈ విధంగా అయితే పెళ్లి కూతురు షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. హలో అండి, పెళ్లి అయితే దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఇంకా పెళ్లి పిలుపులు కూడా మొదలు పెట్టేశాము. కార్లో కాబట్టి ఎండ ఏం తెలియట్లేదు, కానీ బయట మాత్రం బీభత్సంగా ఎండ ఉంది. ప్రతి ఇంట్లో డ్రింక్ అయితే ఖచ్చితంగా తాగేస్తున్నాము. ముందుగా అయితే దూరంగా ఉన్న చుట్టాలకైతే శుభలేఖలు ఇచ్చేసాము. ఊర్లో అనుకోండి పెళ్లి ముందు రోజు కూడా ఇచ్చేసుకోవచ్చు అని చెప్పి. బాగా దగ్గరైన వాళ్ళకి మాత్రం అత్తయ్య గారిని తీసుకెళ్లాము. కొంచెం దూరం అరలేదు అనుకున్న వాటికైతే నేను మా హస్బెండ్ అయితే వెళ్ళిచ్చేసాము. మాక్సిమం కార్డ్స్ అన్ని ఈవినింగే పంచిపెట్టాము. వీకెండ్స్ లో మాత్రమే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే తిరిగాము. ఎంతైనా పెద్ద కోడలు కదా, చాలా బాధ్యత నా మీద ఉంది. పెళ్లిలో ఏ చిన్న తప్పు జరగకుండా అయితే చూసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, పెళ్లి కొడుకు తరపు నుండి మేమేం తీసుకెళ్తున్నాము ఈ వీడియోలో అయితే చూపిస్తాము. ఇవి వచ్చేసి చమ్కీ దండలు అనమాట. ఇవేమో బాల్స్, అవే ముఖం మీద ఉఫ్ అని ఊదుకుంటారు కదా అవి. ఇవి వచ్చేసి తలంబ్రాల్లో కలుపుకునే పూసలు, ఇంకా మల్లెపూస ఇంటూ ఇవేమో బాసికాలు అనమాట. అబ్బాయికి అమ్మాయికి కడతారు కదా అవి. నెక్స్ట్ ఏమో పెళ్లి బొట్లు, పెళ్లి కొడుకు పెట్టే బొట్లు. ఇవి వచ్చేసి నల్ల పూసలు అనమాట. అమ్మాయికి నల్ల పూసలు వేస్తారు కదా అవి. కాటిక, తిలకం. ఇదేమో బొందు పేంతారు కదా, అంటే బొందు ఫస్ట్ కడతారు కదా అదే అనమాట. ఇంకా పేరంటాలకి గాజులు. బాసికాయలు పెళ్లి కొడుకు తరపు వాళ్ళే తీసుకెళ్లాలి కాబట్టి మేమే తీసుకున్నాము. ఇంకా చాలా ఉన్నాయి తీసుకెళ్లాల్సినవి, కాకపోతే ఇవి నాకు అప్పచెప్పారనమాట నన్ను తీసుకురమ్మని. సో ఇవి మాత్రం నేను తీసుకొచ్చాను షాప్ నుండి. ఇందులో ఏంటంటే పారాని మర్చిపోయాము. పారాని అబ్బాయి కాలికి పెట్టాలి. ఇంకా అరిచేతుల్లో కూడా అబ్బాయికి పారానియే పెడతారు, ఎందుకంటే అబ్బాయి గోరింతాక్ అనేది మా సైడ్ అయితే పెట్టరు. ఈ మెహందీ ఏంటంటే ఆడవాళ్ళు పెట్టుకోవడానికి అయితే మెహందీ తీసుకున్నాము. సో పారాని తర్వాత తెప్పించాము. హలో అండి, మా సైడ్ పెళ్లి కొడుకు చేసినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తాము. సో దాని షాపింగ్ అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే చాలా రకాల గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మాకు ఒక బడ్జెట్ ఉంటుంది కదా, ఆ బడ్జెట్ లో అయితే చూద్దామని చెప్పి అతనికి బడ్జెట్ అయితే చెప్పాము. ఆయన ఆ బడ్జెట్ ప్రకారమే గిఫ్ట్స్ అన్ని తీయడం అయితే స్టార్ట్ చేశాడు. ప్రైసెస్ మాత్రం నిజంగా నేనైతే షాక్ అయిపోయాను. ముందైతే మేము డీమార్ట్కి వెళ్ళాము ఏదైనా రిటర్న్ గిఫ్ట్ చూద్దామని చెప్పి. తీరా అక్కడికి వెళ్తే మా బడ్జెట్ లో ఎక్కడ అంటే రిటర్న్ గిఫ్ట్ అనేది దొరకలేదు. సో ఇక్కడ ఈ షాప్ లో అడిగితే ఆయన చాలా మోడల్స్ చూపించాడు. చూసారా, ఇక్కడ చాలా మోడల్స్ చూపిస్తున్నాడు. ఇవన్నీ అండర్ 50 రూపీసే అనమాట. అన్ని 50 రూపీస్ లోపే ఉన్నాయి. అసలు 50 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి. అలాంటిది ఇంత మంచి రిటర్న్ గిఫ్ట్స్ అంటే నేనైతే ఆ షాక్ లో చాలా సేపు ఉండిపోయాను. మేమైతే ఫైనల్ గా ఇది సెలెక్ట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి 40 రూపీస్ పడింది మాకైతే. మేము 60 పీసెస్ అయితే తీసుకున్నాము. ఈ రిటర్న్ గిఫ్ట్ సెలెక్షన్ అయిపోయాక పెళ్లి కొడుకు తరపున కావాల్సినవన్నీ అయితే షాపింగ్ కూడా చేసేసాము అక్కడే. అంటే పెళ్లి కొడుకుకి పెట్టాల్సిన బొట్టు ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా, అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ షాపింగ్ కూడా అయిపోయింది అదే రోజు, ఎందుకంటే మళ్ళీ రావాలన్నా మాకు కుదరదు కదా. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, పెళ్లి పనుల్లో భాగంగా ఇంటి ముందు ఉన్న పాత ముగ్గులకు కూడా పెయింట్ వేద్దామని చెప్పి ఈ రోజైతే ఈ పనిలో అయితే కూర్చున్నాము. యాక్చువల్గా ఈ గరుకు నేల మీద ముగ్గు వేసినా కూడా అవి ఎక్కువ చెరిగిపోతూ ఉంటాయి కదా. సో ఇలా పెయింట్ వేసేసుకున్నామంటే కొన్ని సంవత్సరాల వరకు ఉంటాయి కదా అని ఒక ఐడియాతో మా తోటికోడలు మా పెళ్లికి వేసిందంట. అంటే దగ్గర 3 years ముందు మా పెళ్లికి అయితే మా తోటికోడలు ఒక్కతే ఈ ముగ్గులన్నీ వేసుకుని వచ్చింది. సో మా అత్తగారి ఇంట్లో లాస్ట్ పెళ్ళి అనమాట. అంటే మా మరిది అందరికన్నా చిన్నవాడు. ఆయన మ్యారేజ్ కదా, కొంచెం హడావడి ఇదంతా ఉండాలి కదా అని చెప్పి రోజు నేను మా తోటికోడలు అయితే కూర్చున్నాము. మాతో పాటు ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చారు. కాకపోతే నాకేంటంటే ఈ పెయింటింగ్ ఇదంతా చాలా కొత్త. సో నేను చాలా స్లోగా వేసాను, కానీ మా తోటికోళ్ళకి అలవాటు ఉండడం వల్ల చాలా స్పీడ్గా వేసుకుంటూ వెళ్ళిపోయింది. ఈ చిన్న ముగ్గులు ఆల్రెడీ ఉండటం
వల్ల పైన పెయింటింగే కాబట్టి ఏదోలా వేసేసాము. ఈ పెద్ద ముగ్గు మాత్రం చాలా కష్టపడ్డాము. మా తోటికోళ్ళు ఇంకా ఎదురింటి ఆవిడ వీళ్ళే వేశారు. నేను జస్ట్ ఏదో ఆ పైన అయితే హ్యాండ్ వేసాను. చివరిగా అవుట్పుట్ అయితే ఇలా వచ్చాయి. మీకు ఈ పెయింటింగ్స్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, రేపైతే పెళ్ళికొడుకుని చేస్తున్నారు. మేమైతే పెళ్ళికొడుకుని చేయడానికి ఇంకా రిసెప్షన్కి అయితే డెకరేషన్కి మాట్లాడుకున్నాము. మరి గుమ్మాలకి వీటికి కూడా మనం డెకరేషన్ చేసుకోవాలి కదా. సో బస్తాడు బంతిపూలు అయితే తెచ్చుకుని మాకు మేమే దండల కింద గుచ్చేసుకుని గుమ్మాలకి వాటికైతే డెకరేషన్ చేసుకున్నాము. మేము ఇలా డెకరేషన్ చేస్తుండగా పెళ్ళికొడుకు చేయడానికి డెకరేషన్ కూడా వాళ్ళు కంప్లీట్ చేసేసుకున్నారు. మొత్తానికి అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. పెళ్ళికొడుకుని చేసే ముహూర్తం 6:55 నిమిషాలకే వచ్చింది. అంటే పొద్దున్నే 6:55 నిమిషాలకే. సో చాలా అంటే చాలా హడావిడి అయిపోయింది. మార్నింగ్ అందరం త్వరగా లేచి ఎవరికి వచ్చిన పనులు వాళ్ళైతే కేటాయించేసుకుని ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయాము. పెళ్ళికొడుకుని చేసే పీటకి ఇంకా పందిరి రాడ్కి ఇంకా మరి పసుపు రోలు అంటే పసుపు కొమ్మలేసి దంచాలి కదా. వీటన్నిటికీ అయితే మా పెద్దత్తయ్య గారు, మా తోటివాళ్ళు, నేను ముగ్గురం కలిసి పసుపులు రాసి బొట్లు అయితే పెట్టేశాము. అండ్ ఎర్లీ ముహూర్తం వల్ల చాలా అంటే చాలా హడావిడి అయిపోయింది. ఎంత పనులు షేర్ చేసుకున్నా కూడా టైంకి ఏదో ఒక గజిబిజి అయితే అయిపోతుంది. మా సైడ్ పెళ్లి కొడుకుని ఎలా చేస్తారంటే వడ్లు ఉంటాయి కదా, వడ్లని 3 సార్లు అయితే కింద పోసి దానిపైన పీట పెట్టి ఆ పీట పైన కొత్త టవల్ అనమాట, కొత్తది ఏదో ఒక టవల్ అయితే వేసి పెళ్లి కొడుకుని తోడ పెళ్లి కొడుకుని అయితే కూర్చోబెడతారు. ఈ లోపు అంటే చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకురావాలి కదా. సో దానికైతే మా ఆడబడుచు మా తోటికోళ్ళు వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని ఇట్లా మా మరిదిని పెళ్లి కొడుకు చేస్తున్నారు, వచ్చి అక్షింతలు వేయండి అని చెప్పి పిలుచుకుని వచ్చేసారు. ఇప్పుడు 6:59కి ముహూర్తం కదా, కరెక్ట్గా ఆ ముహూర్తానికి అయితే పెళ్లి కొడుకుని తోడ పెళ్లి కొడుకుని పేటల మీద కూర్చోబెట్టి అదే కొంచెం అటు ఇటులో టైంకి పందిరి రాడ్ని కూడా పాతేస్తారనమాట. అంటే పెద్దోళ్ళు, ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు అండ్ మావయ్య గారు, అత్తయ్య గారు వీళ్ళందరూ ఆ పందిరి రాడ్ని అయితే పట్టుకుని చిన్న గొయ్యి కింద తవ్వి అందులో అయితే ఈ పందిరి రాడ్ని పాతేసి అందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టుకుంటారు. పందిరి రాడ్ కూడా పాతేయడం అయిపోయాక ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి పెళ్ళికొడుక్కి తోడ పెళ్లి కొడుక్కి అక్షింతలు అయితే వేస్తూ ఉంటారు. ఈ పాటలో భాగంగా మనం కూడా వెళ్ళి ఇక్కడ అక్షింతలు అయితే వేసేసాము. పెళ్లి కొడుకుకి తోడ పెళ్లి కొడుకు అక్షింతలు వేసేసాక ఈ పసుపు రోల్ని దోస్తారనమాట. అంటే మళ్ళీ కొన్ని పసుపు కొమ్మలు వేసి దాన్ని 2-3 సార్లు దంచుతారు. ఇది ఇలా ఉండగా పసుపు రోల్ దోసి అక్షింతలు వేసిన వాళ్ళు ఇంకా వెళ్ళిపోతాం స్టార్ట్ చేస్తారు. అలా వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏంటంటే మనం ఎలాగ రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసుకున్నాం కదా, దాంతో పాటు 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, ఒక వక్క పెట్టి అయితే వాళ్ళకి తాంబూలం కింద ఇచ్చేసాము. హలో అండి, పెళ్లి కొడుకుని చేయడం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడైతే హల్దీ స్టార్ట్ చేసాము. ఈ మధ్యన అందరూ హల్దీ ఈవినింగ్ టైంలో చేసుకుంటున్నారు కదా, సో ఆ విధంగా ట్రై చేద్దాం అనుకున్నాం. కాకపోతే మామయ్య గారు అయితే ఒప్పుకోలేదు. అందరికీ ఎలా చేసామో తన కుమారుడికి కూడా అలాగే చేయాలని చెప్పి అన్నారు. మా పుట్టింటి వాళ్ళ సైడ్ ఏంటంటే పెళ్లి కొడుకు చేసే ముహూర్తంలో ఇంట్లో వాళ్ళతో అక్షింతలు వేయించేసి తర్వాత మంగళ స్నానాలు ఇవన్నీ అయిపోయాక పెళ్లి బట్టలతో అయితే కూర్చోబెడతారు కదా, అప్పుడు మనం ఎవరికైతే బొట్లు అయితే పెట్టామో వాళ్ళందరూ వచ్చి అయితే అక్షింతలు వేస్తారు. కానీ మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే పెళ్లి కొడుకుని చేసిన ముహూర్తానికి చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి అక్షింతలు అయితే వేసాకే పెళ్లి కొడుకుని లెగదీసి మంగళ స్నానం అనేది చేస్తారు. పెళ్లి కొడుకు పసుపు రాసి మంగళ స్నానం చేయించకుండా మేము ముందు పసుపులు రాసేసుకుని మేమేం కొట్టేసుకుంటున్నాము. మా మరిదికి అయితే మంగళ స్నానం చేయించేసి ఆయన అయితే లోపలికి పంపేశాము. ఆ తర్వాత మేమైతే స్టార్ట్ చేసాం. నిజంగా మామూలు రచ్చ అయితే చేయలేదు. మా దెబ్బకి అందరూ లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నారు. అంత ఘోరంగా చేసాం మేమైతే. మా హస్బెండ్ అయితే మొక్కలకు నీళ్ళేసి పైప్ పట్టుకుని ఉంచున్నారు. నా దగ్గరికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి అయిపోద్దని చెప్పి ఎలాగైతే అక్కడ ఉన్న వాళ్ళందరికైతే తడిపేసాం. ఆఖరికి లోపలికి వెళ్ళిన వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మరి తడిపేసాము. అందరూ రెడీ అయిపోయాక మా మరిదిని అయితే కూర్చోబెట్టి పెళ్లి బొట్టు, పారాని ఇంకా బొగ్గం చుక్క కూడా పెట్టేశాము. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ వచ్చి అక్షింతలు అయితే వేశారు. ఈ విధంగా అయితే పెళ్ళికొడుకుని చేయడం పూర్తయిపోయింది. హలో అండి, పెళ్ళికొడుకుని చేసిన రోజు అయితే పందిరి కూడా వేసేస్తారు, అది అందరికీ తెలిసిందే. సో మధ్యాహ్నం ఆ టైంలో అయితే మా పెదమావయ్య గారు పందిరి అయితే వేసేస్తున్నారు. మా మరిదిని పెళ్ళికొడుకుని చేసిన దానికి పెళ్లికి ఒక రోజు అయితే గ్యాప్ వచ్చింది. సో మేమేం చేసామంటే కొబ్బరి చిప్పలు, కొబ్బరి బొండాలు అండ్ తలంబరాలకు కావాల్సినవన్నీ జాగ్రత్తగా రెడీ చేసేసుకున్నాం. ఎందుకంటే ఎండబెట్టుకోవాలి కదా ఒక 2 days ముందు. పెళ్ళికొడుకుని చేసిన ఈవినింగ్ టైంలో సాగ్ అనేది ఉంటది. ఇది కొంతమందికి ఆన్మా ఉంటది, కొంతమందికి ఉండదు. మాకైతే ఆన్మా ఉంది. ఇది ఇలా పెట్టినప్పుడు పెళ్ళికొడుకు దీన్ని 3 సార్లు దాటాల్సి ఉంటుంది. తర్వాత చూడకుండా గదిలోకి వెళ్ళిపోవాలి. ఈ సాగ చాలా ప్రాసెస్ ఉంటది. కాకపోతే మేము అప్పుడే పానీపూరి తినడానికి వెళ్ళడం వల్ల ఈ సాగ కవర్ చేయలేకపోయాను. ఆ గుగ్గిళ్ళు ఇంకా కుడుములు అయితే చుట్టుపక్కల వాళ్ళకి పంచాలి. ఇదంతా అయిపోయాక నైట్ అయితే మేము మెహందీ ఇంకా సంగీత్ పెట్టుకున్నాము. ఈ మెహందీ ఏంటంటే పెట్టే వాళ్ళు తక్కువ, పెట్టించుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అందరికి ఒక్కొక్క హ్యాండ్కే మ్యాక్స్ ఒక్కొక్క హ్యాండ్కే పెట్టాము. తర్వాత సంగీతం మా నీమో స్టార్ట్ చేసింది, తీసేసింది డాన్స్ అయితే. ఇలా అందరం కాసేపు డాన్స్ చేశాక మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి బర్త్డే అనమాట అదే రోజు. సో కేక్ తెప్పించి కేక్ కూడా కట్ చేయించేసాం. మా తోటకోళ్ళు ముగ్గురం అయితే నాకు పెద్ద పీస్ వచ్చిందని నాకు చిన్న పీస్ వచ్చిందని చెప్పి కాసేపు సరదాగా నవ్వుకున్నాము. హలో అండి, పెళ్లిలో మరో ముఖ్యమైనది ఈ ప్రధానం బుట్ట ఇంకా ట్రంక్ పెట్టే. ఈ ప్రధానం బుట్టలో మేము అంటే పెళ్లి కొడుకు తరపు నుండి ఏం తీసుకెళ్లాలో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా పసుపు, కుంకుమ,
బెల్లం, గుమ్మడికాయ, కందపిలకలు, పచ్చెనపప్పు, వీటితో పాటు 5 జాకెట్ ముక్కలు, ఇంకా పసుపు కొమ్ములు కూడా ఈ ప్రధానం బొట్టులో వేయాలి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ట్రంక్ పెట్టి ఎలా సర్దుకోవాలో చెప్తాను. ముందుగా ట్రంక్ పెట్టిలో అయితే మామిడి రవ్వ ఇంకా శుభ్లేక అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత మిగతావన్నీ అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. మేమైతే ఆవేశంగా ముందు అన్ని పెట్టేశాము. ఆ తర్వాత ఖర్జూరాలు, పసుపు, కుంకుమ, బెల్లం ఇవన్నీ తెలిసినవే కదా. మెయిన్ గా ఏంటంటే అబ్బాయికి అమ్మాయికి మధ్యలో కట్టే తెర, ఇంకా తుండ్లు అంటే మార్చుకుంటారు కదా పెళ్లి వాళ్ళు అటు ఇటు, అవి అండ్ మనం పెయింట్లు వేసాం కదా ఆ బొండాలు, ఇంకా చిప్పలు, పెళ్లి చంకీ దండలు, బాసికాలు, కొబ్బరికాయ అండ్ తలంబరాలు బియ్యం. పెళ్లి కూతురికి మనం తీసిన చీరలు, ప్రధానం చీర ఇంకా పసుపు చీర అయితే ఈ ట్రంక్ పెట్టెలో పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే ప్రధానం బుట్ట ట్రంక్ పెట్టి కూడా సర్దేశాము. హలో అండి, పెళ్లి ఏ ఆటంకులు లేకుండా వర్షం రాకుండా అయితే మా అత్తయ్య గారు వానదేవుడికి వానబూర్లు అయితే వేసేసారు. తర్వాత ఏంటంటే పెళ్లి రోజు పొద్దున్నే నోము అయితే చేసుకుంటాం కదా, ఆ నోముకి కావాల్సినవన్నీ సర్దేసుకుని నోము దగ్గర అయితే పెళ్లి కొడుకు అత్తయ్య మావయ్య అయితే కూర్చున్నారు. పంతులు గారు వచ్చి పూజ అంతా చేసేసారు. ఈ పూజ ఇలా జరుగుతుండగా మేమంతా అయితే ప్రధానం బుట్ట ఇంకా ట్రంక్ పెట్టి కూడా సర్దేశాము. అంటే పెళ్లికి కావాల్సినవన్నీ అందులో అయితే పెట్టేసి అన్ని ఒక దగ్గర అయితే పెట్టుకుంటున్నాము. పెళ్లి రోజు అయితే పేరెంటాలతో పెళ్లి కొడుకు భోజనం చేయాలి. ఇంకా బాలదాసులతో కూడా. బాలదాసులకి ఏంటంటే గోచీలు పెట్టేవారు పూర్వకాలం. ఇప్పుడు పిల్లలైనా పెద్దలైనా ఎవరు గోచీలు అయితే పెట్టుకోవట్లేదు కదా. మా పిల్లలంటే అసలు పెట్టుకోవట్లేదు. ఇంకా మొలతాడికి అయితే కట్టేశాము. పెళ్ళికొడుకు అయితే ఈ విధంగా క్రాస్ హ్యాండ్స్ తో అంటే 2 చేతులు క్రాస్ గా పెట్టుకుని అయితే పేరెంటాలకి వడ్డించాలి. ఈ పక్కన ఇలా పేరెంటాలకి భోజనాలు అయిపోతుంటే ఇంకో పక్కన అయితే మామూలుగా ఇంట్లో వాళ్ళందరికి కూడా భోజనాల సెక్షన్ అయితే కంప్లీట్ చేసేసాము. ఎందుకంటే ముహూర్తం 7 కి కాబట్టి మేము ఇక్కడ 3-4 కల్లా బయలుదేరిపోవాలి. మా అత్తయ్య గారు అయితే పేరెంటాలకి ఇవ్వడానికి చీరలు, తాంబూలం అయితే రెడీగా పెట్టుకున్నారు. భోజనం అవగానే ఇవ్వడానికి. భోజనం అయిపోగానే మా మరిది అయితే పేరెంటాలందరికీ తాంబూలం ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. హలో అండి, అందరం కలిసి పెళ్లి మండపానికి అయితే వచ్చేసాము. మండపం అంటే గుడి దగ్గర ఒక మండపం అనమాట. ఎందుకంటే మా అత్తయ్య గారు వాళ్ళకి వెంకన్న బాబు గుడిలో అయితే మ్యారేజ్ చేయాలని చెప్పి ఆనమాయితీ అనమాట. వెళ్ళగానే ముగ్గురు తోటికోడళ్ళం అయితే ఒక క్లిప్ అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు పెళ్లి అయితే ఇంకొక తోటికోడలు అయితే యాడ్ అవుద్ది. మొత్తం 4 అనమాట మేము. వెళ్ళగానే పెళ్ళికొడుకు తరపున పెళ్ళికూతురు తరపున వాళ్ళు అయితే ఎదురు సన్నాయిలు తీసుకున్నారు. అంటే అటు 5 ఇటు 5 కూర్చుని అయితే ఎదురు సన్నాయిలు అని చెప్పి తీసుకుంటారు కదా, టవల్ మార్చుకుని సెంటర్ రాసుకుని ఇలాగా. అదైతే జరిగింది. ఆ తర్వాత పెళ్ళికూతురుని అయితే తీసుకొచ్చి చేయించాల్సిన పూజ అంతా అయితే కంప్లీట్ చేశారు. పెళ్లి ముహూర్తం ఎర్లీగా రావడంతో జనం కూడా ఎర్లీగా రావడమే స్టార్ట్ అయిపోయారు. చూస్తుండగానే మండపం మొత్తం నిండిపోయింది జనంతో. పెళ్లి కొడుకు వాళ్ళకన్నా పెళ్లి కూతురు వాళ్ళకే పెళ్లిలో చాలా ఎక్కువ పనులు ఉంటాయి. మేమైతే అలా కూర్చుని పెళ్ళంతా చూస్తున్నాము. వాళ్ళు మాత్రం హడావిడిగా అయితే చాలా చూసుకోవాల్సి వస్తుంది. ముందైతే పెళ్లి కూతురు వాళ్ళు కొనుక్కున్న పట్టు చీరతో అయితే కూర్చుంటుంది. తర్వాత మా అత్తయ్య గారు ప్రధానంలో పెద్ద పట్టు చీర ఇచ్చాక అదైతే కట్టుకుని వచ్చాక ప్రధానం బొందైతే వేస్తారు. ఆ తర్వాత పసుపు మీద చీర అయితే ఇస్తారు. ఇంకా మొత్తం ఆ పసుపు మీద చీరతోనే పెళ్ళంతా జరుగుతుంది. ఈ పసుపు మీద చీర కట్టుకోవడానికి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు అయితే ఎంట్రీ ఇస్తాడు. హలో అండి, ఎదురు సన్నాయిలు కూడా అయిపోయాక పెళ్లి కొడుకుని అయితే తీసుకొస్తారు కదా. తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ గుండా చేసేది ఏంటంటే బావమరిది పెళ్లికొడుకు కాలు కడగడం. ఇక్కడ బావమరిది పెళ్లికొడుకు కాలు కడిగాక పెళ్లికొడుకు అయితే కొంచెం సేపు బెట్టు చేస్తారు. తర్వాత అంతా నార్మల్ అనమాట. బెల్లం ముక్క తినిపించి పెళ్లికొడుకు బావమరిదికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అదైతే ఇచ్చేస్తారు. తర్వాత పాము కాలు మీద అక్కడ పెళ్లికొడుకు కాలు కడిగిన దగ్గర నుంచి మండపం దాకా అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. పెళ్లికూతురులాగే పెళ్లికొడుకు కూడా రాగానే ముందుగా విఘ్నేశ్వరుని పూజ అయితే చేస్తారు. ఆ తర్వాత పెళ్లికూతురు తల్లిదండ్రులు ఇంకా పెళ్లికొడుకు ఎదురుబదురు కూర్చుని ఏదో పూజ ఏదో చేస్తారు. ఆ తర్వాత తెర అయితే కట్టి పెళ్లికూతురుని కూడా తీసుకొచ్చి పెళ్లికొడుకు కాళ్ళు అయితే కడుగుతారు. ఆ తర్వాత పెళ్లికూతురు తల్లిదండ్రులు అయితే గుమ్మడికాయ ఇంకా గంధం చెక్కన అయితే పెళ్లికూతురు ఇంకా పెళ్లికొడుకు చేతుల మీద పట్టుకుని కన్యాదానం అనేది చేస్తారనమాట. ఈ కన్యాదానం అయిపోయాక పెళ్లికూతురు తల్లిదండ్రులు అయితే లేస్తారు. తర్వాత టైం అంటే పెళ్లి ఏ టైంకో చూసుకుని ఆ టైంకి కరెక్ట్ గా జీలకర్ర బెల్లం అయితే పెట్టిచ్చేస్తారు. హలో అండి, పెళ్లి అయితే అయిపోయింది. ఇప్పుడు అందరూ వచ్చి అక్షింతలు అయితే వేస్తారు కదా. ఈ టైంలో మా అత్తగారు అయితే తెగేడ్చేశారు. నిజంగా నాకు నవ్వు వచ్చేసింది. పిల్లనిచ్చిన వాళ్ళు కదా ఏడవలసింది, ఈవిడెందుకు ఏడుస్తుందా అని చెప్పి. మా హస్బెండ్ అయితే మా పెళ్ళప్పుడు అసలు ఏడ్చావా, ఇప్పుడు తెగేడ్చేస్తున్నావు అని చెప్పి అడిగారు. అందరూ అక్షింతలు వేసాక బిందాట అయితే ఆడిస్తారు కదా, అందులో ప్రతిదీ మా మరిదే నగ్గారు. మా తోటి వాళ్ళు ఏంటంటే ప్రతిసారి వెండే వచ్చింది, బంగారం మొత్తం మా మరిదికే వెళ్ళింది. పెళ్లికొడుకు పెళ్లికూతురు అయిపోయాక ఆడబడుచుతో కూడా బిందాట అయితే ఆడిచ్చారు. ఆటలన్నీ అయిపోయాక ఆడబడుచులు అయితే హారతిస్తారు. హారతి ఇచ్చాక పెళ్లికొడుకు పెళ్లికూతురు కాళ్ళు అయితే తొక్కుతారంట. అది మిస్ అయ్యాను నేనైతే. చివరిగా అరుంధతి నక్షత్రం అయితే చూసాక మేమైతే భోజనాలకు వెళ్ళిపోయాం. మేమే లాస్ట్ అనమాట, ఎవరు లేరు. అందరూ భోజనాలు చేశాక ఇంక లాస్ట్ అప్పగింతలు అనమాట. ముందుగా పెళ్లి కూతురికి చీర కొంగుకి ఒడిగంటి బియ్యం అయితే కడతారు. ఆ తర్వాత ఇంకా అప్పగింతలే. నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా పెళ్లి కూతురు కోసం ఇంట్లో వాళ్ళే కాకుండా ఫ్రెండ్స్ కూడా ఏడవడం. నా పెళ్లిలో కనీసం నేను కూడా ఏడవలేదు ఇంతలాగా. ఇక్కడ ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న అందరూ ఏడుస్తున్నారు కానీ పెళ్లి కూతురు తప్ప. తను ఏమంటుందంటే మీరు ఏడవకండి నాకు ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పి. ఈ విధంగా అయితే పెళ్లి కూతురు అప్పగింతలు అయితే జరిగాయి. చూసారా అందరూ ఎలా ఏడుస్తున్నారు. హలో అండి, పెళ్ళైన తర్వాత రోజు కొత్త దంపతులు అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటారు కదా. అయితే ఇక్కడ మా ఇంట్లో ఏంటంటే అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటాము. మా ఇంట్లోనే కాదు మా చుట్టుపక్కల కూడా చాలా మంది ఇలాగే అన్నవరం వచ్చి అయితే నోము చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఒకే కంపార్ట్మెంట్ లో దగ్గర 200 మందిని కూర్చోపెట్టి ఒకేసారి నోము అయితే కంప్లీట్ చేసేస్తారు. ఇలా చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ నోము నోచుకోవాలంటే టికెట్ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ అనమాట. ఇంకా
హైయర్ ప్రైసెస్ కూడా ఉంటాయి. మనం ఓపిక తగ్గ తీసుకోవచ్చు టికెట్. పూజకు కావాల్సినవన్నీ మనం తీసుకున్న టికెట్ లోనే వాళ్ళు ఒక ప్లేస్ లో అయితే పెట్టేస్తారు. అంటే అందరికి లైన్ గా పెట్టుకుని అయితే వెళ్ళిపోతారు. మనం అక్కడికి వెళ్ళి కూర్చోవడమే. కాకపోతే కొబ్బరికాయలు పూలు అయితే మనం కిందకి తీసుకుని వెళ్ళాలి. అవి కొండ కింద తీసుకోవడమే బెటర్. ఎందుకంటే కొండ పైన చాలా ప్రైసెస్ ఉన్నాయి. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం పెళ్ళైన దంపతులే కాదు, మామూలుగా ఏ దంపతులైనా కూడా చేసుకోవచ్చు. ఈ వ్రతం చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని చెప్పి నమ్మి చాలా మంది భక్తులు అయితే రోజు వస్తూనే ఉంటారు. ఇక్కడ వ్రతం అయితే కంప్లీట్ చేసుకుని దేవుని దర్శనం అయితే చేసుకున్నాము. ఆ తర్వాత చిన్న తిరుపతి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుని కొత్త దంపతులను అయితే తీసుకుని మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. హలో అండి, గుడి నుంచి వచ్చాక దంపతులకు అయితే అమ్మమ్మ గారు దిష్టి అయితే తీస్తున్నారు. తీసాక గుమ్మం దగ్గర పేర్లు అవి అడుగుతారు కదా, అదైతే చూద్దాం. నేను మా ఆయన వెంకటేష్ బాబు గారు మా అత్తారింటికి మూడు సార్లు చెప్పలే. కొత్త దంపతులు వాళ్ళిద్దరు పేర్లు చెప్పుకున్నాక ఆడబడుచులు అయితే హారతి ఇస్తారు. హారతి ఇవ్వడం అయిపోయాక అత్తయ్య గారు అయితే కోడలకి బెల్లం ముక్క అయితే తినిపిస్తారు. ఇప్పుడు కొత్త కోడలు అయితే కుడికాలు పెట్టి లోపలికి వస్తుంది. పెళ్లిలో పెళ్లి కూతురికి వడగంటి బియ్యం కడతారు కదా, వాటిని పెళ్లి కూతురుతో పాటు అత్తారింటికి కూడా తీసుకొస్తుంది. ఇప్పుడు ఆ వడగంటి బియ్యాన్ని కొంగులో వేసుకుని 3 సార్లు మన ఇంట్లో ఎన్ని గదులు అయితే ఉన్నాయో అన్ని గదుల్లోని పైకి అయితే కొట్టాల్సి ఉంటుంది. ఈ బియ్యం అయితే కింద పడతాయి కదా, ఈ బియ్యాన్ని అన్నిటిని ఆడబడుచు అయితే తుడవాలన్నమాట. మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే పూర్వం ఈ బియ్యంతో సేరన్నం వండేవారు, ఇప్పుడైతే మొక్కలకి వేసేస్తున్నారని చెప్పి. హలో అండి, సత్యనారాయణ స్వామి వ్రతమైన రోజు అయితే సాయంత్రం పాన్పు అనేది వేస్తారు పెళ్లికొడుకి పెళ్లి కూతురికి. అసలు పాన్పు ఏ విధంగా వేస్తారో ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడు కొత్తగా వచ్చిన పెళ్లి కూతురుతో పాటు మేము 4 తోటికోడళ్ళం అయ్యాము. మేమందరం ఒకవైపు, అబ్బాయి వైపు వచ్చేసి మా ఆడబడుచులు అనమాట. ఇలా 2 టీమ్స్ గా డివైడ్ అయిపోయాము. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి డబ్బులాట ఆడతారు. డబ్బులతో అంటే చెరుసగం కాయిన్స్ అనేవి పనిచేసి కాయలా పండ్ల అని చెప్పి ఒక ఆట అయితే ఆడిస్తారు. మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఈవెన్ ఆర్ ఆడ్ గేమ్. అంటే మన చేతిలో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేది అవతల వాళ్ళు గెస్ చేయాలన్నమాట. ఇలా 3 టైమ్స్ అయితే ఆడించాము. తర్వాత ఏమో పౌడర్, సెంటు ఇంకా కుంకం ఈ మూడిట్లతో అబ్బాయి అమ్మాయి కాసేపు అయితే ఆడుకున్నారు. ఫస్ట్ పాన్పు అయితే ఇలా పెళ్లికొడుకు ఇంటికాడ అయితే వేస్తారు. టైం ఉంటే నెక్స్ట్ డే అంటే పెళ్లి కూతురు ఇంటికి వెళ్లే రోజును కూడా వేస్తారు. మొత్తం ఇలా 3 టైమ్స్ అయితే వేయాలి పాన్పు. మూడోది మాత్రం పుట్టింట్లో అయితే ఏనాల రోజున అయితే వేస్తారు. లాస్ట్ లో బిందాట అయితే ఆడించాము. ఇది కూడా చాలా ఫన్ అనిపించింది మాకు. ఈ విధంగా అయితే పెళ్ళైన కొత్త దంపతులకి మా సైడ్ పాన్పు అయితే వేస్తారు. హలో అండి, పెళ్ళైన 3rd డే అయితే మా అత్తయ్య గారు వాళ్ళు రిసెప్షన్ అయితే పెట్టుకున్నారు. అంటే ఊర్లో జనమాది పెళ్లికి రాలేదని చెప్పి రిసెప్షన్ అయితే పెట్టుకున్నాము. రిసెప్షన్ డెకరేషన్ అయితే ఇలా సింపుల్ గా సెట్ చేసుకున్నాము. పెళ్ళైన 3వ రోజు అయితే పుట్టింటి వాళ్ళు అత్తోరింటికి సార్ అయితే పంపిస్తారు. ఆ సార్ అన్నమాట ఇది. మా సైడ్ అయితే దీన్ని యానాల సారీ అంటారు. ఈ సారి మొత్తానికి ఆడబడుచు అయితే హారతి ఇచ్చి అప్పుడైతే లోపలికి తీసుకెళ్తుంది అనమాట. ఇంటి పెద్ద కోడలు అయి ఉండి ఇంత హడావిడిలో కూడా నేను ప్రతి వీడియో ఇంత క్లియర్ గా తీసానంటే నన్ను నేను చాలా మెచ్చుకోవచ్చు. ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిన ప్రతిసారి తీసుకెళ్లాల్సింది ఒకటి ఉంటది, అదేంటంటే కరివేపాకు అనమాట. ఇదైతే ఖచ్చితంగా ఎప్పుడు వచ్చినా కూడా కొత్త పాత ఏది ఉండదు, ప్రతిసారి అయితే కరివేపాకు తీసుకెళ్లాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. రిసెప్షన్ రోజున భోజనాలు మాత్రం చాలా బాగా కుదిరాయి. అనుకున్న దాని మీద జనం అయితే చాలా ఎక్కువ వచ్చారు. చాలా హడావిడి అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, పెళ్ళైన 16 రోజులకు 16 రోజుల పండుగ అయితే చేస్తారు కదా. అసలు ఈ 16 రోజుల పండుగ ఏంటంటే పెళ్లిలో పుట్టింటి వారు అండ్ అత్తారింటి వారు 2 సూత్రాలు అయితే ఇస్తారు కదా. అవి 2 విడివిడిగా తాడుతో అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెల్లో కడతాడు. ఒక మంచి రోజు చూసుకుని ఆ 2 సూత్రాలు ఇంకా పెళ్లి కొడుకు పెళ్లిలో బొట్టుం అనేది పెడతారు. ఆ 3 కలిపి పెళ్లి కూతురికి సూత్రాలు అయితే చేయిస్తారు. ఈ లోపు మనం బంగారు బొంద అయితే సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఆ బంగారు బొందికి మన మెల్లో పెళ్లిలో వేసిన నల్లబోసల్లోంచి కొన్ని నల్లబోసలు చిన్న దండగా గుచ్చి ఆ బొందుగైతే వేస్తారు. ఇంకా సూత్రాలు కూడా గుచ్చేసి ఈ రోజు అంటే ఈ 16 రోజుల పండుగలో అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెల్లో వేస్తాడు. దీన్ని 16 రోజుల పండుగ అని అంటారు. ముందుగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని కూర్చోబెట్టి వాళ్ళ ముందు అయితే ఒక గుడ్డ వేసి దానిపై పసుపు విఘ్నేశ్వరుని బెల్లం ఇంకా పువ్వు పెట్టి అందులో కుడుములు అయితే వేస్తారనమాట. తర్వాత ఆ కుడుములన్నీ దేవుడి దగ్గర పెట్టేస్తారు. పెళ్లి కొడుకు మెల్లో బొందు వేసాక అందరూ అయితే అక్షంతలు వేస్తారు. పెళ్లి కూతురు అయితే ఏంటంటే 5గురికి తాంబూలం అయితే ఇస్తుంది. ఈ విధంగా అయితే 16 రోజుల పండుగ కూడా పూర్తయిపోయింది. ఇది పూర్తవగానే మేమైతే హైదరాబాద్ కి స్టార్ట్ అయిపోయాము. హలో అండి, పెళ్ళయ్యాక పెళ్లి కూతుర్ని నెలలో తీసుకొస్తారు కదా. అయితే మా అత్తగారి ఇంట్లో ఏంటంటే అమ్మాయిని 3వ నెలలో అయితే తీసుకొస్తారు. ఇక్కడ ఏమైందంటే 3వ నెల ఆషాఢం రావడంతో నెలలోనే తీసుకొచ్చేసారు అమ్మాయి. మా మరిది మేము హైదరాబాద్ లో ఉండడం వల్ల ఫస్ట్ అయితే మా అత్తగారి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్ కూడా నెలలోనే తీసుకొచ్చేద్దామని చెప్పి ముహూర్తం అయితే పెట్టించుకున్నాము. నేను మా హస్బెండ్ మరిది తను అయితే కార్ లో స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్ ఎంటర్ అయ్యామో లేదో వర్షం అయితే దంచి కొట్టేసింది. ఇంటికి వెళ్ళేసరికి 10-10:30 అయిపోయింది. ఈ లోపు మామగారు అయితే దిష్టి తీయడానికి 3 ఎర్ర ముద్ద, పసుపు ముద్ద ఇంకా తెల్ల ముద్ద అయితే రెడీగా పెట్టుకున్నారు.
వచ్చారు. వాళ్ళిద్దరికి గుమ్మం దగ్గర దిష్టి తీసి లోపలికి అయితే తీసుకెళ్లాము. ఇక్కడ ఏంటంటే పెళ్లి కూతురు నెలలో వచ్చినప్పుడు సార్ అయితే తీసుకొస్తారు కదా, అదైతే నెక్స్ట్ డే ఓపెన్ చేసాము. ఇవైతే తీసుకొచ్చారు. సార్ అయితే 2 చోట్లకి పంపారు, అటు అత్తయ్య గారి ఇంటికి, ఇటు హైదరాబాద్ కూడా. ఈ మామిడికాయలు వచ్చేసి మావయ్య గారు ఇచ్చారు, కొన్ని ముగ్గినవి కొన్ని పచ్చివి. ఇవేమో పండూరు మామిడికాయలు, అమ్మ వచ్చేటప్పుడు అయితే ఇచ్చింది. ఈ పనసకాయ ఏమో వచ్చే ముందు రోజు మా మేనత్త వాళ్ళ ఇంటికి అయితే తెచ్చుకున్నాము. మేము వెళ్ళిన రోజు కాకుండా తర్వాత రోజు సండే కావడంతో పెళ్లి కూతురు వచ్చిందని వేళ విశేషంలో బిర్యానీ అయితే చేశారు, చికెన్ కర్రీతో కుమ్మేసాము. ఈ వీడియోతో పెళ్లి సందడి సిరీస్ అయితే లాస్ట్ అన్నమాట. ఈ పెళ్లి సందడి సిరీస్ తో నన్ను అయితే చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా హ్యాపీ అనిపించింది. అందరికీ చాలా థ్యాంక్ యూ.